అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది తెలంగాణ రాష్ట్రం పనిలేని మంగళోడు పిల్లి తలకాయ గుర్తాడు, మీకు గుర్తుందా? ఎందుకంటే సామెత ఉంటుంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ మీద పడతారు, ఏమనంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏమనంటే హరీష్ రావు మీద తప్పుడు కథనాలు రాస్తారు, కవిత మీద తప్పుడు కథనాలు రాస్తారు, మన ఎవరు కేటీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, కేసీఆర్ మీద తప్పుడు కథనాలు రాస్తారు, బీఆర్ఎస్ పార్టీ మీద తప్పుడు కథనాలు. దేనికోసం? వీళ్ళ యొక్క ప్రాబల్యం ఏదైతే ఉందో, అంటే అధికార పార్టీకి సంబంధించి కానీ వాళ్ళు ఏ విధంగా మన వైపు ప్రజల్ని డైవర్ట్ చేసుకోవాలి. అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ, ఈ పేగుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించడం అనేది అది అసాధ్యమైన ముచ్చట. సో ఈ విధంగా రకరకాలుగా బట్టగాల్చి విదేశీలు కాళేశ్వరం అన్నారు, మేడిగడ్డ అన్నారు, లేకపోతే రకరకాల విద్యుత్తులు అన్నారు, దాని తర్వాత ఏంది గొర్రెలది బర్రలది ఇంకేదో స్కామ్లు అన్నారు, ఇంకేదో అన్నారు. మొత్తానికి ఏది జరగలే అనే క్లారిటీ వచ్చింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే సందట్లో సడమి అన్నట్టుగా వీళ్ళు ఇట్లా రాసుకొచ్చారు. ఎంత ఘోరంగా రాసిలో చూడనే. కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు, జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగ్లు, బీఆర్ఎస్లో హీటెక్కిన ఆధిపత్య పోరు, అన్ని నిశ్చింతగా గమనిస్తున్న బీజేపీ రెండో స్థానం కోసం చేరేందుకు ఏది చక్కని సమయభావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్, కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్, అన్ని అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఎలైటి హాట్ కామెంట్స్. అందుకేనా బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు. కేటీఆర్ ఫారెస్టీర్లో ఉండగానే కవిత హరీష్ రావుకు రేవంత్ మద్దతు. ఇక బీఆర్ఎస్ ఎల్పీ హరీష్ రావు చేతికేనని సీఎం హామీ. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు, పదవులు ఆస్తులు కేటీఆర్కేనా, కవిత లేఖతో పిక్చర్ క్లియర్. బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారి ఈయన ఏం చేసిండు అనేది చూద్దాం. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఈ తెలంగాణలో ఒకసారి ఎలైటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మనం క్లియర్గా చూసుకుందాం ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండో స్థానం కోసం వ్యూహాలు జరుగుతున్నాయి. గులాబీ పార్టీని డ్యామేజ్ చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఫైట్ చేసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఒక తరుణంలో అధికారంలోకి వస్తుందా అనే స్థాయిలోకి కూడా చేరింది. కానీ ఎలక్షన్కు కొద్ది నెలల ముందు పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ నాటికి కమలం పార్టీ పుంజుకుంది. అధికార పార్టీకి రులకిచ్చేలా 8 స్థానాల్లో విజయ బావుట ఎగరవేసింది. అయితే ఇందులో అభ్యర్థుల కృషి, పార్టీ పనితీరు కానీ సంగతి పక్కన పెడితే మోదీ యొక్క మేనియా విపరీతంగా పనిచేసిందని బహిరంగంగా రాస్తేనే. ఇది ఇలా ఉండగా ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ మూడింటి 2 స్థానాలలో బీజేపీ విజయం సాధించి ఔరా అనిపించింది. కానీ ఇటీవల బీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం బీజేపీ గ్రాఫ్ క్రమంగా కూడా డౌన్ అయిందనే పరిస్థితి చాలా క్లారిటీగా కనబడింది. అయితే సభ తర్వాత మారిన సీన్. ఓరుగల్లు గడ్డపై బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభతో తిరిగి ఆ పార్టీ పుంజుకుంది. ఆ సభతో కారు పార్టీకి పాజిటివ్ టాక్ రావడంతో కాషాయ పార్టీ అలర్ట్ అయింది. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడంపై ఫోకస్ పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేందుకు బీఆర్ఎస్ వరంగల్ సభ నిదర్శనంగా నిలిచింది. అందుకే ఆ పార్టీని లేకుండా చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పాలని చూస్తున్నది. అయితే భవిష్యత్తులో ఏవైనా పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉండేలా ఉంటుందని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అవకాశం వచ్చి రాగానే ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు అంటూ ఆయన హాట్ కామెంట్ చేయడం వెనుక పెద్ద ఉద్దేశం ఉందని చర్చించుకుంటారు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని కమలం పార్టీ అమలు పరుస్తున్న వ్యూహాలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయో కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నిజమే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అని కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉండే. బండి సంజయ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే క్వశ్చన్లో కూడా ప్రశ్నలు ఉత్పన్నమైపోయినాయి. ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఆ పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధాలు, అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చడం, ఇటు కిషన్ రెడ్డికి బండి సంజయ్కి వారు కొనసాగడం, ఇవన్నీ పార్టీ అంతర్గతంగా చాలా జరుగుతున్నాయి బీజేపీలో. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇసుకపోయిన పరిస్థితి కనబడింది. దాని తర్వాత ఏం జరిగింది? 8 స్థానాలు ఎమ్మెల్యేని ఇక్కడ పూర్తి స్థాయిలో 8కి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. దాంతోపాటుగా 8 స్థానాలు అధికార పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో కూడా వచ్చాయి. అవి 8 మొత్తం 16 స్థానాలలో తెలంగాణలో తమ యొక్క పూర్తి స్థాయిలో కూడా జెండానైతే పదిలంగా ఉంచుకున్నది భారతీయ జనతా పార్టీ. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ను టార్గెట్ చేసి నెంబర్ 2 నేనే రావాలనే
ప్రయత్నాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ విషయాలన్నీ గ్రహించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మొత్తానికి చర్చ మొదలుపెట్టి ఏం చేసిల్లు అంటే ఎలాగా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మేడం, రాష్ట్రంలో సమ్మర్ హీట్కు తోడుగా పొలిటికల్ హీట్ కూడా తోడైంది. విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తూనే ఉన్నది. అందుకోసం తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగడం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంది. తాజాగా బీజేపీ ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా. అయితే ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ ఢీకొట్టేలా ముందుకు ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదగాలని భావించి కారు పార్టీని ఇరకాటంలో పెట్టాలని ఈయన ప్లాన్ చేస్తున్నారు. ఇలా ప్లాన్ ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏంది, చిట్చాను నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ హరీష్ రావు కవితకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బాంబు పేల్చారు. అయితే హరీష్ రావును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ ప్యారిస్ పర్యటనలో ఉండగా బీఆర్ఎస్ ఎల్పీ రెండుగా చీలబోతుందని వ్యాఖ్యానించారు. రజతోత్సవం మొత్తం కేటీఆర్ నిర్వహించారని అయితే కవిత హరీష్ రావు వాళ్ళని డమ్మీగా మారిపోయారని పేర్కొన్నారు. హరీష్ రావు కవితకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని తెలిపారు. పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానం. దీనివల్ల కవిత హరీష్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కవిత ఒంటరయ్యారని, కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయని వ్యాఖ్యానం. బీఆర్ఎస్ నుంచి కవిత చేసే కార్యక్రమాలకు సరైన మద్దతు కూడా దక్కడం లేదని ఎల్ఐటి వివరించారు. మహిళా సాధికారతో బీఆర్ఎస్ విఫలమైందని చెప్పడం వ్యూహాత్మకమేనని పేర్కొన్నారు. పదవులు ఆస్తులు కేటీఆర్కే ఇస్తారా అంటూ కేసీఆర్కు కవిత లేఖ రాస్తానని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా లేఖ రాయబోయారని వివరించారు. అయితే వీలైతే ఆ లేఖను త్వరలోనే కవిత బయటపెట్టే అవకాశం ఉందని, లేఖ అస్త్రాలతో తండ్రి కేసీఆర్పై ఆమె తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పారు. 1000 కోట్ల ఆస్తులు పదవులు కేటీఆర్కే ఇస్తున్నారని, తనను రాజకీయంగా అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని కవిత ఆవేదన పేర్కొన్నారు. భౌగోళికంగా తెలంగాణ సాధించుకున్నా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, కేసీఆర్ పాలన గురించి కవిత చెప్పారని ఎల్ఐటి వ్యాఖ్యానించారు. సరే, ఎల్ఐటి ఏం చెప్పిండు అనేది ఇప్పుడు చర్చిద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది విషయం చాలా క్లారిటీ. ఇది చాలామందికి తెలియక రకరకాలుగా వాళ్ళు ఏంది అనేది ఆలోచిస్తారు. సరే, దీని గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం రెండు ఉన్నది. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో 4 దిక్కులు ఉన్నాయని ఒకసారి ఇది మనం చాలా క్లారిటీగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక దిక్కు కేసీఆర్, ఇంకో దిక్కు కేటీఆర్, ఇంకో దిక్కు కవిత, ఇంకో దిక్కు హరీష్ రావు. అయితే ఈ 4 దిక్కులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ, గతంలో ఇది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల నిరంతరాయ పోరాటం, దాంతోపాటుగా అనేక ఉద్యమాలు, అంటే పూర్తి స్థాయిలో కూడా విపక్షానికే పరిమితమై కేవలం అధికారానికి దూరంగా దాదాపు 14 సంవత్సరాల దూరం ఉంది. అధికారానికి దూరంగా ఒక పార్టీ ఉండడం అనేది చరిత్రలో ఈ భారతదేశ రాజకీయాలలో పూర్తి స్థాయిలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఇలాంటి పరిణామం జరగలే. అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 14 సంవత్సరాల పోరాటం, 14 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా విపక్ష పార్టీలో ఉన్న పరిస్థితి కనబడతాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అయితే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా ఇక్కడ ప్రజలు నమ్మి పట్టం కట్టారు. కనుక పట్టం కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ టీఆర్ఎస్ పార్టీ కాస్త భారతదేశ రాజకీయాల వైపు అడుగుపెట్టింది. అంటే బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేయడం అనేది ఒకటి మైనస్గా మారిపోయిందని గతంలో చర్చ జరిగింది. కానీ కేసీఆర్ వ్యూహాలు ఎవరికి అంతుచిక్కే, అది రాజకీయానికి సంబంధించి చాలా అద్భుతమైన చాణక్య రాజకీయం ఉంటుంది కేసీఆర్ దగ్గర. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ను భారతదేశానికి సంబంధించి ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. దాంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇచ్చిన తీర్పుతో కాస్త వెనకడుగు పడ్డ పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉంది. ఇది నెంబర్ 1 అని నేను చెప్పలేను, 100కు 100% చెప్పను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో దాదాపుగా 3 కోట్ల మంది కూడా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. ఇక దీని బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ స్వయంకృత అపరాధాలే. ఒకటి, అధ్యక్షుడు ఇప్పటికీ లేకపోవడం, దాంతోపాటు బీజేపీకి సంబంధించి జరిగిన పంచాయతీలలో ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా పోరాటాలు సరిగ్గా చేయకపోవడం,
అంతా కూడా హైడ్రాకు మూసీకి సంబంధించి జరిగిన ప్రయత్నాలలో ఫోటోలకు మాత్రమే ఎక్కువగా హడావిడి చేశారనేది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోయిన పరిస్థితి కన్నా అంటే బీజేపీ స్వయంకృత అపరాధం ఉంది. ఇక దాంతోపాటుగా బీఆర్ఎస్కు ప్లస్ టూ ఏంది మైనస్ ఏందో చూద్దాం. ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేటీఆర్ స్వయంగా కూడా హరీష్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న 2 గంటలు మాట్లాడిండు, నిన్న కూడా మాట్లాడిండు. దేనికోసం మాట్లాడాను? ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 2028లో పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి రావడం కోసం పూర్తి స్థాయిలో కూడా ప్రతి వ్యూహాలు జరిగాయి. ఇన్ని రోజుల వరకు ఏం జరిగింది? హైడ్రా జరిగిన బీఆర్ఎస్ ముందుంది, మూసీ పంచాయతీ జరిగిన బీఆర్ఎస్ ఉంది, దాంతోపాటు గురుకుల పాఠశాల పంచాయతీ వచ్చిన బీఆర్ఎస్ ఉంది, ఆటో డ్రైవర్ల మరణాలను పూర్తి స్థాయిలో మద్దతుగా బీఆర్ఎస్ ఉంది, అంటే వాళ్ళని కాపాడడం కోసం. దాంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో బీఆర్ఎస్ ముందుంది, ప్రశ్నించే గొంతుకల జర్నలిస్టుల మీద దాడి జరిగితే బీఆర్ఎస్ ముందుంది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ ముందుండి నడిపించి పూర్తి స్థాయిలో తెలంగాణ రక్షణగా ఉన్న పరిస్థితి కనబడింది. అయితే దాంట్లో భాగంగా మొన్న జరిగిన 25వ వసంతం అంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ కాస్త ఈ తెలంగాణలో ఒక్కసారిగా తెలంగాణలో మైలేజ్ అంతా తిప్పేసి బీఆర్ఎస్ నెంబర్ 1 అనే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నెంబర్ 1 ఎందుకైందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అస్త్రశస్త్రాలే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయినాయి. ఇది చాలా క్లారిటీగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా ప్లస్ అయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ హైడ్రా విషయంలో ఫెయిల్, మూసి విషయంలో ఫెయిల్, లగచర్ల విషయంలో ఫెయిల్, గురుకులాల విషయంలో ఫెయిల్, జర్నలిస్టుల విషయంలో ఫెయిల్, సోషల్ మీడియాలో ఫెయిల్, దాంతోపాటు సంక్షేమ పథకాల విషయంలో ఫెయిల్, వాగ్దానాల విషయంలో ఫెయిల్, అబద్ధాల విషయంలో ఫెయిల్, మాట మార్చడంలో ఫెయిల్, దాంతోపాటు ట్రాఫిక్ డైవర్షన్లో కూడా ఫెయిల్. ఇదంతా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇచ్చిన అస్త్రాలను బీజేపీ వాడుకోలేకపోయింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారం, 14 సంవత్సరాలు విపక్షంలో ఉండడం వల్ల అద్భుతమైన పాత్రను పోషించింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైలేజ్ వచ్చింది. అయితే ఈరోజు ఒక చర్చ జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయట. కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు, కవిత వర్సెస్ హరీష్, ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అదంతా కూడా ఫేక్. మీరు గుర్తుపెట్టుకోరు, అదంతా కూడా ఫేక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం, దీన్ని నమ్మొద్దు. వాస్తవమైన విషయం ఏంటంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన్నీరు హరీష్ రావు వీళ్ళు మొదటి రోజు 2 గంటల సమయం, సెకండ్ రోజు కూడా మళ్ళీ చర్చలు కొనసాగినాయి. దేనికోసం కొనసాగినాయి? ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే పోరాటం చేసింది. ఎవరు పోరాటం చేసారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ అంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మాజీలు కానీ అందరూ కలిసి ఎవరెవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పనిచేశారనేది వాస్తవమైన విషయం, మనందరికీ తెలిసిన విషయం. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్వి కానీ, అంటే విద్యార్థి విభాగం కానీ, యువజన విభాగం కానీ, దాంతోపాటు కార్మిక విభాగం కానీ, దాంతోపాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించి అంటే శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, శ్రీ ప్రసాద్, రాజేందర్, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కానీ ఈ అనుబంధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ అనుబంధ సంఘాలతోనే ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ తన యొక్క అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఎందుకంటే ఈ తెలంగాణలో ఇక బీజేపీకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకూడదు అనేది వీళ్ళు మైండ్లో పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజలు పూర్తి స్థాయిలో చీకొడుతున్నారు, అర్థమైపోయింది. సో ఇప్పుడు రాబోయే 2028 ఇప్పటి నుండే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత కుమ్ములాటలు ఏవీ లేవండి, గుర్తుపెట్టుకోండి. ఎవరో అదేంది చెప్పుడు మాటలు, మంది మాటలు విని ఎటో పోతామంటారు కదా, ముచ్చట్లు నమ్మకూరి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తన్నీరు హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ వీళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ అంటే పంచపాండవులు లెక్క ఎట్లుంటారో బీఆర్ఎస్ పార్టీ కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబం కానీ, ఏది కేసీఆర్ కుటుంబం కానీ, అంటే మొత్తం ఓవరాల్గా వాళ్ళు అద్భుతంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. నేనే కేసీఆర్, నా ప్రభుత్వాన్ని నా కొడుకునో, నా బిడ్డనో, నా అల్లున్నో కాదని చెప్పి నేను ఇంకోళ్ళకి ఇస్తాను, ఇయ్యను కదా.
ఎవరైనా అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఇంట్లో ఇప్పుడు బయటోడు వచ్చి మన మీద లొల్లి పెడితే మనం అనుకోం కదా, మనందరం ఒకటైతే మన మధ్యలో ఎన్ని పంచాయతీలు ఉన్నా ఏమున్నా కూడా బయటోని మనం ఢీ కొడతాం కదా, గట్లనే ఉంటుంది, ఏదైనా గట్లనే ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళందరూ చాలా అద్భుతంగానే ఉన్నారు. ఇక్కడ ఏది హరీష్ రావుతో కేటీఆర్ భేటీ దేనికోసం అంటే విద్యార్థి సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఇంకా ఏ సంఘాలు ఉన్నా కూడా వాటన్నింటిని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాటన్నింటితో ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళి వీళ్ళన్న 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు, 420 హామీలు అన్నారు. వీటన్నింటినీ కూడా నెరవేర్చలేదు కనుక దాంతోపాటు వీళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా హైడ్రా కానీ, దాంతోపాటు మూసీ కానీ, లగచర్ల కానీ, విద్యార్థుల విషయంలో అంటే గురుకుల పాఠశాలకు సంబంధించి కానీ, దాంతోపాటు ఆటో కార్మికులు ఫ్రీ బస్ వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కానీ, దాంతోపాటు మీ జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరు కానీ, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులు కానీ, దాంతోపాటుగా పార్టీని ఇబ్బంది పెట్టేందుకు పార్టీ నాయకుల మీద రకరకాలుగా ప్రయత్నాలు చేయడం కానీ, సో వాటన్నింటినీ కూడా అవకాశాలుగా మలుచుకొని ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒకటే పోరాటం చేసింది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాలైన బీఆర్ఎస్వి, యువజన, కార్మిక, ఉద్యోగ, ఇతరత్ర సంఘాలన్నింటినీ కూడా ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రతి ఒక్క దాంతో కార్యాచరణ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలో కొంతమంది మేధావులు ఉన్నారు. నేను చెప్పేది నిజమైన మేధావుల గురించి, బ్యాగు కట్టల కోసం పైసల కోసం ఆశపడే మేధావుల గురించి కాదు. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు ఎవడన్నా మేధావి అనుకోని సమయం పెడతారుగా రౌంటర్లు, వాడు మేధావి కాడు, శుద్ధమొద్దు అనేది గుర్తుంది. చదువు వచ్చినంత మాత్రం, తెలివి ఉన్నంత మాత్రమే కాదు, వాడు నెలకు జీతాలకు ఆశపడే సన్నాసులు, వాళ్ళని పక్కన పెడదాం. నిజమైన మేధావులతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 2014 ముందు ఒక గజానికి కూడా నీరు వారలే, అలాంటిది 1 కోటి ఎకరాల మాఘానికి నీళ్ళు ఎట్ల వారిని? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు వచ్చింది? మేడిగడ్డ కూలిపోతుంది కాలిపోతుంది అన్నారు, లక్షల క్యూసెక్లకు నిలబడి కలబడి నిరూపించింది మేడిగడ్డ. ఇలా అన్ని అంశాల గురించి పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను చర్చించడం, సమావేశాలు పెట్టడం, దాంతోపాటు నిరసనలు వ్యక్తం చేయడం, రకరకాల విషయంలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి గ్రామీణ ప్రాంతంలో చర్చించుకునే స్థాయికి తీసుకెళ్లడం కోసం హరీష్ రావు కేటీఆర్ చర్చలు జరుగుతున్నాయి. ఇది వాస్తవమైన విషయం. ఇక ఎల్ఐటి లేకపోతే ఇంకో ఏటి ఎవరు ఏమొచ్చినా కూడా ఇదంతా జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ అంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ, అది ఒక రాష్ట్రం కోసం పుట్టింది, ఒక వ్యక్తి కోసం కాదు. అది ఒక రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ప్రజల జీవితాలను తలరాతలను మార్చడానికి పుట్టింది. కేసీఆర్ మొట్టమొదటిసారిగా తాను అనుకున్న వ్యూహంలో వ్యవసాయాన్ని దండ కాదు పండగ చేయాలనుకున్నాడు, చేసేసాడు. దాని తర్వాత విద్యా వ్యవస్థ KG to PG అనుకున్నాడు, దానికి మంచి చేసే ప్రయత్నం 80% అయిపోయింది, ఇంకో 20% ఉండే. దాంతోపాటు నెక్స్ట్ విద్య మీద ఉండే. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కార్మికులు ఇతరత్రాల వాళ్ళ మీద ఒక ప్రణాళిక ప్రకారం కేసీఆర్ 5 ఏళ్లలోనే అన్ని కావాలంటే కావన్నా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ఏర్పరిచిన పార్టీ చేతిలో మినిమం 20 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉండాలి. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు మనం చేసిన తప్పేందంటే మార్పు కోరుకున్న మన తలరాతలను మనమే ఏంది అంటే జీవితాలను ఆగం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీ నెంబర్ 2 రావడం అనేది అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకు అంటే ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తారు, ప్రజల పక్షాన ఎవరు ఉంటారు అనేది మనం చూసే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా జరుగుతుంది, కానీ ఇంకేదో కోణంలో జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది అనుకుంటే అది తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా